హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే మరి వ్లాగ్కి వెళ్దామా? ఇక మా సిస్టర్ బర్త్డే స్పెషల్గా మేము భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చినాం. నిజంగా అమ్మవారి దగ్గరకు వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. టెంపుల్లా అమ్మవారి తిలకం అర్ధచంద్రాకారం మనకు పెట్టగానే ముఖంలో ఒకటి గ్లో వస్తుంది తెలుసా. ఇక్కడ పూర్వకాలంలో రాజులు యుద్ధాలకు వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకొని వెళ్తే వాళ్ళు యుద్ధాల్లో విజయాలు సాధించేవారట. అవునా, నీకెట్లా తెలుసు మరి అంటారేమో. నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నా అంతే. అప్పట్లో కాకతీయులు కోహినూరు వజ్రం అమ్మవారి ఎడమ కన్నులో పెట్టి పూజించారంట. తర్వాత వేరే ప్రాంత రాజ్యాల రాజులు మన కాకతీయ సామ్రాజ్యానికి వచ్చినప్పుడు అమ్మవారి కోహినూరు వజ్రం అయితే దొంగిలించారు. అది అలా అలా ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఆ కోహినూరు వజ్రం అమ్మవారిదే. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అమ్మవారిని చూస్తుంటే అసలు మనల్ని మనమే మైమర్చిపోతాం. అంత బాగుంటారు అమ్మవారు. ఇక్కడ అమ్మవారి స్పెషల్ ఏంటో తెలుసా? అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు అభిషేకించేటప్పుడు కళ్ళు మూసుకొని అలాగే మళ్ళీ తర్వాత కళ్ళు తెరిచినట్టు కనిపిస్తారు. ఇంకా కొన్ని వీడియోస్ లో కూడా చూడొచ్చు అమ్మవారు అభిషేకించేటప్పుడు కళ్ళు మూసుకుంటూ తర్వాత తెరుస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం టెంపుల్స్ కి వెళ్ళి ఇట్లా అమ్మవారి దగ్గర ప్రశాంతంగా ఉందామన్నా కూడా వీలైతలేదు. అయ్యో ఎందుకలా అంటారేమో. ఈ దగ్గర దోచుకోవడం అండి బాబు. ఇక్కడని కాదు, ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా అంతే. గుళ్ళో కొబ్బరికాయ 35, బట్ టెంపుల్ లోనేమో 60, 50 అట్లా అంట. అసలు టూ మచ్ కాస్ట్ ఎవైనా కూడా. క్లాస్ వాడు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని టెంపుల్ కి వెళ్దామంటే అక్కడ కూడా ఈ దోచుకోవడమే. ఒక్క వస్తువుకున్న రేటు డబల్ చేసి మరీ అమ్మేస్తున్నారు. లోపల ప్రసాదాలు అవి ఇవి తక్కువే, బయటే ఇంత కాస్ట్ పెట్టేస్తారు ఈ బయట అమ్మే వాళ్ళు. మూలండి కావాలండి. ఎనీహౌ మేము గుడి ఇది వెనుక సైడ్ చాలా పీస్ఫుల్ గా ఉంది చూడండి. గుడి బయట కూడా ఇంకా కొన్ని మరమ్మతులు జరుగుతున్నట్టున్నాయి. భద్రకాళి దగ్గర చెరువు కూడా ఉండేది, అది కూడా చూపించేదాన్ని. బట్ చెరువు క్లోజ్ చేసిల్లు, ఇప్పుడు తీసేసిల్లు. చెరువు ఉన్నప్పుడు చాలా బాగుండేది. అసలు చెరువు తీసేయడం వల్ల కూడా చాలా మందికి జీవనోపాధి వేయింది. అమ్మవారి వెనుక సైడ్ కూడా పార్క్ లా ఉండేది, జనాభా వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు క్లోజ్ చేసిల్లు, ఎందుకనో మరి తెలియదు. టెంపుల్ కి రావడం 5th or 6th టైం అంతే. అందైతే ఈ అమ్మవారి గుడికి బొట్టు కోసం కూడా వస్తారు, చాలా స్పెషల్ అని కాదు, ఎక్కడెక్కడ నుండో కూడా వస్తారు చాలా మంది. ఇప్పుడు గుడి ముందు భాగంకి వెళ్తున్నా, చూపిస్తా చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు, చాలా బాగుంటది. భాగంలో అద్దాల మేడ అని మొత్తం లోపల టెంపుల్ లోపల మొత్తం మిర్రర్స్ తో ఉంటది. అలా బాగుంటాడు దేవుడు. సామ్రాజ్యాలు ఇవన్నీ భద్రకాళి అమ్మవారు, 1000 పిల్లర్స్ టెంపుల్, ఫోర్ట్ వరంగల్ ఇవన్నీ ఒకటే. అసలు లింకప్ గా సొరంగం కూడా ఉండేదంట, ఇప్పుడు లేదు. వాళ్ళు తీసుకుందాం అనేసరికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ మేము 1000 పిల్లర్స్ టెంపుల్ కూడా వెళ్దాం అనుకున్నాం, లేట్ అయిపోద్దా అని ప్రసాదం కూడా తీసుకోలేదు, అలాగే వెళ్ళిపోతున్నాం. ఇంద్రుని సగం ఆకారం అలాగే అమ్మవారి భక్తులను తెలియజేయడానికి వారు శాంతి స్వరూపినిగా దర్శనం ఇస్తారంట ఈ బొట్టులో. ఎంట్రెన్స్ అప్పుడు మీకు అప్పుడు సరిగ్గా చూపిస్తా, ఒక్కసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. భద్రకాళి అమ్మవారి దగ్గరికి రాకపోయినా ఇదంతా చూసేయండి, చూసినట్టే అనిపిస్తుంది. తమ్ముడు ఇదెంత? 200. చిన్న డాల్ ఉంది, చాలా బాగుంది కానీ 200 అంట. చేయి దండలు తీసుకోమన్నాడని చూస్తున్నా, ఒక 2 అయితే తీసుకున్నాం. అక్కడ నుండి 1000 స్తంభాల గుడికి స్టార్ట్అప్ అయిపోయినాం. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్, ఫోర్ట్ వరంగల్ ఇక్కడికి వెళ్తే చాలు నాకు వర్షం మూవీయే గుర్తొస్తుంది. వర్షం మూవీలో ఆ సాంగ్ ఉంటది కదా, అది గుర్తొస్తుంది. ఏ సాంగ్ అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 1000 పిల్లర్స్ టెంపుల్ అనగానే 1000 స్తంభాలు ఉంటాయంట, అందుకే 1000 పిల్లర్స్ టెంపుల్ అని వచ్చింది. అవునా, నిజమా? ఇన్ని రోజులకి మా గొప్ప విషయమే తెలిసింది నీ వల్ల అని అంటారేమో. ఏమో, మీకు తెలిస్తే తెలియవచ్చు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే యూజ్ అయింది. టెంపుల్ బయట అలా ఉంది కానీ లోపల టెంపుల్ కి వెళ్ళినప్పుడు అస్సలు అలవ్ లేదు, బ్యాగ్లో పెట్టేసుకోవాలని గట్టిగా చెప్పేస్తున్నారు. లోపల శివయ్య దర్శనం అయిపోయినాక బయటకు వచ్చి కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. అమ్మవారి దగ్గరికి రావాలన్నా కూడా అదృష్టం ఉండాలి, మనం రావాలనుకుంటే అమ్మవారే రప్పించుకుంటారు. ఇక్కడ శివయ్య కూడా అంతే, తన దగ్గరికి రావాలనుకుంటేనే ఆ పరమశివుడు రప్పిస్తాడట. సరే కానీ మీకు ఏమైనా సోది చెప్తున్నట్టు అనిపిస్తుందా? ఓకే పర్లేదంటారా? ఏమేం చెప్పాలనిపిస్తుందో అంతా చెప్తున్నా, మీకు బోర్ అయితే కొట్టకుండా ప్రతి ఒక్కటి షేర్ చేస్తున్నా. మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ బేకరీకి పిలిచారు బర్త్డే కేక్ కట్ చేపిద్దామని. ఇక అక్కడికే బయలుదేరదామని బయటకు వచ్చేసరికి మా చెల్లె చెప్పుల పైన ఎవరో కారు ఎక్కించారు. అంతే సంగతి. మళ్ళీ ఆ కారు చెప్పుల పైన నుండి తీసేసరికి మేము అక్కడే గుళ్ళో వెయిట్ చేస్తున్నాం. అలా వెయిట్ చేస్తూ టెంపుల్ లోపడే కూర్చున్నాం. ఈ చెట్టు కింద కూర్చొని అలా చూస్తూ ఉంటే ఈ చెట్టు అయితే కనిపించింది. చెట్టు కాసే పుష్పాల పేరు కదంబ పుష్పం అంటారు. అంతకుముందు ఈ పుష్పం పేరు తెలియదు, ఇన్స్టా వల్లనే తెలిసింది. ఈ పుష్పం అమ్మవారికి అంటే చాలా ఇష్టం అంట. వ్రతాలు చేసేటప్పుడు అమ్మవారికి పూజించేటప్పుడు పెడితే కోరిన కోరికలు నెరవేరుతాయంట. సరే ఇక ఏం చేసేది ఏం లేక కారతను వచ్చేదాకా వెయిట్ చేసినాం, ½ hour దాకా. చాలా చిరాకు వచ్చింది కానీ తప్పదిగా. ఈ వీడియో సమాప్తమైనది. దయచేసి ఇంకో వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా.